వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. విశాఖ కేజీహెచ్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి అంధకారంలో కూరుకుపోయింది. ఆసుపత్రి కీలక విభాగాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్త్రీలు, చిన్నపిల్లల వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతల పరిస్థితి అయితే మరింత దీనంగా మారిపోయింది. రోగుల వెంట ఉన్న కుటుంబ సభ్యులు దోమలతో వేగలేక ఆసుపత్రి ఆవరణలోనే చెట్ల కింద కూర్చున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన కేజీహెచ్లో చూడలేదంటున్నారు రోగులు, వారి తరఫు బంధువులు. మరింత సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉత్తరాంధ్రకే ఆరోగ్య ప్రధానిగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గడిచిన 5 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం పిల్లల వార్డులో ఉన్న నేను పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, తల్లిదండ్రులు ఏదైనా క్లాత్ పట్టుకుని పిల్లలకు గాలి అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. గంటలకు తరబడి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనీసం లైట్లు లేవు, ఫ్యాన్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇబ్బందికర వాతావరణంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు ఉన్నారు. విశాఖ లాంటి మహానగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గంటలకు తరబడి పవర్ లేకపోయినప్పటికీ, రోగులు ఇబ్బంది పడుతున్నప్పటికీ పునరుద్ధరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్తపురం నుంచి సార్. మధ్యాహ్నం పోయింది, మళ్ళీ రాలేదు సార్. స్టాఫ్లో అడిగితే సార్ చెప్తామన్నారు సార్. అలాగే జూనియర్ డాక్టర్స్ కూడా అడిగారు, ఫోన్ చేయండి మని చెప్పారు. ఇంకా రాలేదు కరెంటు. ఇది మొత్తం మీద చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పాడేరు నుంచి వచ్చాము సార్. పాడేరు నుంచా? ఏంటి, ఎన్ని గంటల నుంచి లేదు కరెంటు? మధ్యాహ్నం 4 గంటల నుంచి లేదు సార్. ఇబ్బంది కదమ్మా మరి? ఇబ్బంది సార్, భలే వేడికి ఇబ్బంది అయిపోతున్నారు. పేషెంట్లు అందరూ బయటికి వెళ్ళేసి కూర్చుంటున్నారు. మరి అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ని కానీ ఎవరినైనా అడిగారా? అడిగారు సార్, అలాగే వస్తుందని చెప్పారు సార్. ఇంకా రాలేదు. మరి మీ పక్క బెడ్ మీద ఉండే పేషెంట్లు అంతా ఏమయ్యారు? బయటకు వెళ్ళారు సార్, అందరు బయటకు కూర్చున్నారు సార్. అందరు వేడికి తట్టుకోలేక చిన్న చిన్న బాబులు కదా, అందుకే బయటికి వెళ్ళి కూర్చుని ఉన్నారు సార్. భలే ఇబ్బంది పడుతున్నారు వేడికి, కరెంట్ లేక. మొత్తం జనం ఉండేవాళ్ళు, ఇక కరెంట్ లేకపోయే వాళ్ళే ఎవరు లేరు, బయటికి వెళ్ళి కూర్చున్నారు. ఇది మొత్తం మీద కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఏ వార్డుకు వెళ్ళినా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తలసేమియా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి మరింత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాబు వయసు 3 ఏళ్ళు అని చెప్తున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ వైద్యం తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరంతటికీ తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది కూడా పూర్తిగా లోపలికి అలౌ చేయకుండా అందరినీ కూడా లోపలికి రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బయటకు తెలియకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చీకట్లో అలుముకున్నాయి. ఇప్పటి వరకు పునరుద్ధరణ అనేది జరగలేదు. గడిచిన 5 గంటలుగా పవర్ లేనటువంటి దయనీయ పరిస్థితిలో రోగులంతా కూడా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి పిల్లల వార్డు నుంచి. కల్మషం లేని రాజకీయ వ్యవస్థ విద్యార్థుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది అన్నారు వైఎస్ జగన్. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది అని, విద్యార్థులంతా జెన్-జెడ్ తరంలో ఉన్నారు అని, భావితరాలకు వారే దిక్సూచి అన్నారు వైఎస్ జగన్. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి అని, ఫలానావాడు మా రాజకీయ నాయకుడు అని ప్రజలు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి అన్నారు వైఎస్ జగన్. స్కూల్కి వెళ్లే పిల్లలకు ఓట్లు లేవు అని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు అని, కానీ రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే అని, అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకువచ్చాము అన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 52,000 మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశామన్నారు. ఎంఎస్ఎంఈల సెక్టార్లో 4.7 లక్షల యూనిట్ల ద్వారా 33 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఈలకు ఉండేదన్నారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు అన్నారు వైఎస్ జగన్. అసలు చంద్రబాబు చేసింది ఏముంది అని ప్రశ్నించారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి.
ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉందా. వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి 8 ఏళ్లు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు పాదయాత్ర చేశారు వైఎస్ జగన్. 13 జిల్లాలలో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగించారు. 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా ప్రయాణం సాగింది. మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కోట్లాది మందిని స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు వైఎస్ జగన్. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ భరోసా కల్పించారు. రాష్ట్ర చరిత్రను మార్చేసిన జగన్ పాదయాత్ర 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి భారీ విజయాన్ని సాధించి పెట్టింది. 151 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజా సంకల్ప యాత్రతో సాధించిన విజయాలను తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు. చంద్రబాబు రాక్షస పాలన చేస్తూ ఉన్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది, నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది, మీ నాన్నది కాదా? గుంటూరులో 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకి సిగ్గు లేదు ఆ మాట మాటదాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేటు గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో? ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ చోరీ కోసం వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, అధికారుల సమక్షంలో ప్రకటించారు. సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మారుస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని అద్భుత వ్యవస్థను తీసుకువచ్చారు. పారదర్శకమైన పాలనను అందించేందుకు 130,000 శాశ్వత ఉద్యోగులను నియమించారు.
సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్కు చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకే చంద్రబాబు పేరు మార్పుకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్ చోరీ కోసం సీఎం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గిరిజన ప్రాంత జడ్పీటీసీలు ఆందోళన చేశారు. జిల్లాలో వ్యాధులతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి అని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలి అని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజనుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒళ్లంతా విషం నింపుకొని మాట్లాడుతున్నాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం విషం చిమ్మేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ భారతమ్మపై ఆదినారాయణ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబమే రాజకీయ భిక్ష పెట్టిందని గుర్తు చేశారు. అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు. బెంగళూరులోనే ఉన్నది. 400 కేజీల బంగారు భారతమ్మ ఉన్నిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలకు కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలవని రాజకీయ కుటుంబం అది. నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి నారా లోకేష్తో పాటు మాలేపాటి కుటుంబం పరామర్శకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. కేవలం లోకేష్కు స్వాగతం పలికే వరకే కావ్య కృష్ణారెడ్డికి అనుమతిచ్చారు. దగదర్తి పర్యటనలో కూడా కావ్య కృష్ణారెడ్డి కనిపించలేదు. హైదరాబాద్ బోరబొండలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ప్రచారానికి కాంగ్రెస్ పర్మిషన్ ఇవ్వలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పర్మిషన్ ఇవ్వకపోవటానికి కాంగ్రెస్ జాగిరా బోరబొండ అంటూ విమర్శనాస్త్రాలను సంధించారు. పాత బస్తీలో భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ బీజేపీ అంటూ గర్జించారు. కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, గెలవని తెలుసు. వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టుకోదట. ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసిర్రు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసిర్రు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలో పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బోరబండ మాది, జుబ్లీల్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తీరుతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జిస్తాం, గాంధిస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత కుటుంబ వ్యవహారం షేర్లింగంపల్లి తహసీల్దార్ ఆఫీస్కు చేరింది. మాగంటి గోపినాథ్ రెండో భార్య అయిన సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను షేర్లింగంపల్లి తహసీల్దార్ జారీ చేశారు. అయితే మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారంటూ మొదటి భార్య మాలినీదేవి ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై తహసీల్దార్ విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు యూసఫ్గూడ చౌరస్తా నుంచి కృష్ణానగర్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే మీరు బయట తిరగగలరా, గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మొదటి రోజు పార్టీ ఫిరాయింపు ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరిగింది. మొదట తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరిగింది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో
ఆయన్ను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరిగింది. సంజయ్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామ్ చేశారు సంజయ్ తరపు న్యాయవాదులు. విచారణ ముగియడంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పూర్తిగా స్పష్టత రాని ఎమ్మెల్సీ పదవి పేరుతో అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టపెట్టడం అంటే ముస్లిం జాతికే అవమానమని జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ అమీర్ అలీ ఖాన్ను తొలగించి అజారుద్దీన్ పేరును ఎలా ప్రకటించారని అన్నారు. ఏం సేవ చేశాడని అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టారని జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట సందర్భంలో అసలు ఏమి అడ్వాంటేజ్ వస్తుందని కాంగ్రెస్ని చేసింది. తర్వాత ఆయనకు లేకపోతే ఆయన ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఉందా, కాండక్ట్ ఉందా, కాంట్రిబ్యూషన్ ఉందా దేశానికి? మ్యాచ్ ఫిక్సింగ్ కేంచి కాంచి హెచ్ఏ కాంచెల్లి ఈయన దాన్ని చూస్తున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళకి సరి అయిన సలహాలు ఎవరిస్తారో, సరి అయిన ఇంగిత జ్ఞానం ఎట్లా చేస్తారో కానీ వాళ్ళ చేతులారా ఇట్లా రిప్యుటేషన్ పోడగొట్టుకుంటున్నారని నా యొక్క అభిప్రాయం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలుకుపూడి వర్గాన్ని టార్గెట్ చేసింది ఎంపీ కేశినేని చిన్ని వర్గం. కొలుకుపూడి వర్గీయులపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు ఎంపీ వర్గీయులు. తిరువూరులో ఇప్పటికే 2గా చీలిపోయిన టీడీపీ గత 2 వారాలుగా పోటాపోటీగా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. కొలుకుపూడి కేశినేని చిన్ని వర్గాలు 10 రోజుల క్రితం ఎంపీ చిన్నిపై విసన్నపేటకు చెందిన కారే ప్రవీణ్, కారే నవీన్ పోస్టులు పెట్టారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎంపీ వర్గీయులు విజయవాడ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కారే ప్రవీణ్, నవీన్లను తిరువురు సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చారు విసన్నపేట పోలీసులు. ఇక విషయం తెలుసుకుని తిరువురు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు కొలుకుపూడి వర్గీయులు. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు కూడా సర్కిల్ కార్యాలయానికి వస్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హడావుడిగా కారే ప్రవీణ్, నవీన్లను 41 కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. తాజా పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఎస్ఆర్ఎం వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో, డయేరియాతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ బాగోలేదంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. అర్ధరాత్రి వరకు యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు విద్యార్థుల ధర్నాతో అధికారులు కదిలొచ్చారు. యూనివర్సిటీలో సబ్ కలెక్టర్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్లో ఆహారాన్ని పరిశీలించారు. వారం నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించాము అన్నారు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 2 వారాలు సెలవులు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని కావాలనే టార్గెట్ చేసి తప్పుడు కేసు పెట్టారన్నారు గుడివాడ అమర్నాథ్. కొండారెడ్డిని అరెస్టు చేసింది ఒక ప్రదేశంలో అయితే మరో ప్రాంతంలో అరెస్టు చేసినట్లుగా పోలీసులు చూపించారన్నారు. అంతేకాదు అరెస్టు చేసిన సమయం, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సమయం వేరువేరుగా ఉన్నాయన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందా అని నిలదీశారు. ఆటోమోటివ్ పక్కన 7-10 నిమిషాలకి అబ్బాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏమో సాయంత్రం 5:45కి 4:30 నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఏదైతే రైల్వే న్యూ కాలనీలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఈ కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి, చరణ్ అనేటువంటి వ్యక్తి, హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి, వీరు ముగ్గురు కలిసి ఉండగా మేము ముగ్గురిని పట్టుకున్నాం అనేటువంటిది రిపోర్ట్ చెప్తుంది. ఏది కరెక్ట్ ఇందులో? భార్యాభర్తల వివాదాల మధ్య బ్రోకరిజం చేసే టీవీ5 మూర్తి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. బ్లాక్మెయిల్ చేస్తూ ఎంగిలి కంచంలో మూతి పెట్టే టీవీ5 మూర్తి తన గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు అని విమర్శించారు. మూర్తి వ్యవహారాలపై డిస్కషన్ పెడితే సోషల్ మీడియా మొత్తం టీవీ5 మూర్తే ఉంటారు అన్నారు. జర్నలిస్టు చేయవలసిన పనులేనా ఇవి అంటూ ప్రశ్నించారు. ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం గాడు. వాడి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా? వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా? నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో,
మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ట్రోలింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషిస్తున్న విషయాన్ని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు సిపి సజ్జనార్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు చిన్మయి శ్రీపాద. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యకరంగా ట్రోల్ చేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని ఆమె ఖండించారు. వాళ్ళతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి. బికాస్ పీపుల్ హు ఆర్ వైలెంట్ లైక్ దిస్ వర్బలీ ఆర్ ఏబుల్ టు పుట్ దర్ ఓన్ నేమ్స్ అండ్ బిహేవ్ లైక్ దిస్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్గా ఇన్ని బూతులు, నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం ఒళ్ళూరు రాయల చెరువుకు గండిపడింది. కలతూరు ఎస్సీ కాలనీకి చెందిన చెరువులో నీరు చేరింది. రాయల చెరువు గండిపట్టడంతో ఒక్కసారిగా జల ప్రళయం సంభవించింది. దిగువ ఉన్న పంట పొలాలతో పాటు పలు గ్రామాలు నీట మునిగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గ్రామస్తులు 2 గంటల పాటు ఆర్తనాదాలు చేశారు. ఒక్కసారిగా జల ప్రళయం ముంచివేసిందా అంటూ భయంతో వణికిపోయారు. దిగువన ఉన్న వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా కేవీపురం మండలంలో ఒల్లూరు రాయల చెరువుకు గండిపడడంతో పెద్ద ఎత్తున దిగునున్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. దిగునున్నటువంటి గ్రామాల్లో కలత్తూరు హరిజనవాడ గ్రామం అయితే మొత్తం పెద్ద ఎత్తున మునిగిపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి 60 నుంచి 70కి పైగా పశువులు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీ ఎత్తున ఒక 100 నుంచి 200కు పైగా పశువులు చనిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో లెక్కలు తేయాల్సి ఉంది. లోపల గ్రామంలోకి అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతంలోనే రాయల చెరువుకు గండి పడడంతో తెల్లవారుజామున ఈ ఫ్లో చూడొచ్చు ఏ స్థాయిలో ఉధృతి, ఈ యొక్క చెరువు గండి పడినటువంటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటానికి ఈ 2 టేకు చెట్ల మధ్యన ఈ యొక్క గడ్డి ఏ విధంగా అడ్డు వేసింది, చెత్త అడ్డు వేసింది అనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ దిగువన ఉన్నటువంటి కలత్తూరు హరిజనవాడకు పెద్ద ఎత్తున ముంపు నీరు కిందకి వెళ్లిపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలు కూడా సెల్ ఫోన్ లో కొంతమంది గ్రామస్తులు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో మనకి 10 అడుగుల మేర హైట్ నీరు దిగువకు ఒక్కసారిగా ఉధృతిగా ప్రవహించడం, ఒక ప్రళయం మాదిరిగా రావడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. గ్రామంలో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది పెద్దయినా? ఎన్ని గంటలకి చెరువు గండిపడింది? చెరువు 5 గంటలకు గండిపడింది. ఇక్కడ వాటర్ వచ్చి ఫుల్గా వచ్చేటప్పటికి 7:30 బాగా తెగి 7:30 బాగా ఫుల్గా వచ్చేసింది. మొత్తం ఎంత మొత్తం కైలు మొత్తం 7 నుంచి ఎస్ఎల్పురం కావారు నుంచి పూరు కాలువ అని ఉంది. ఆ పూరు కాలువ కాడ నుంచి ఇట్లా మాల కాలువ 7 దాకా ఇదంతా ఫుల్గా ఫ్లో అయింది. ఈ టేకు చెట్లన్నీ కూడా ఎలా ఈ వరద ఉధృతి దాటికి కిందకి పొంగిపోయాయి, నేల వాలిపోయాయి అనడానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ సంఘటన దృశ్యాలకు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గేటు చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఈ హైట్ లో మొత్తం 10 నుంచి 12 అడుగుల హైట్, అంటే ఈ హైట్ కు పైన నీరు కిందకి గ్రామంలోకి ఒక్క ఉదురుతున్న జల ప్రళయం మనం ఊహించుకోవడానికే ఆ స్థాయిలో ఊహకందని ప్రళయం మాదిరిగా ఒక్కసారిగా ఊర్లోకి రావడంతో ఊర్లో ఉన్నటువంటి 300కు పైగా పశువులన్నీ కూడా వరద ఉధృతికి కాలంగి నదిలోకి కొట్టుకుపోయాయని చెప్పేసి స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. వారు వేసుకున్నటువంటి వేరుశెనగ పంటతో పాటు మిగిలినటువంటి అపరాల పంటలు కూడా పూర్తిగా నీటిలో ధ్వంసం అయిపోయాయని చెప్పి వారంతా ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కేవీపురం మండలం నుంచి. జాతీయ
జాతీయ వార్తలు చూద్దాం. చెదురుమదురు ఘటనలు మినహా బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు 64.46% ఓటింగ్ రికార్డైంది. గత ఎన్నికలతో పోలిస్తే 9% పోలింగ్ పెరిగింది. బెగూసరైలో ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. అక్కడ అత్యధికంగా 67% పైగా పోలింగ్ నమోదైంది. పట్నా వంటి పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. 6 గంటలతో పోలింగ్ గడువు ముగిస్తా క్యూలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం ఇచ్చారు అధికారులు. తొలి దశలో భాగంగా 18 జిల్లాల పరిధిలో 121 స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించింది. 121 నియోజకవర్గాలకు 1314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీహార్ 2వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ లఖీసరైలో ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్పై రాళ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. నియోజకవర్గంలో పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న బీజేపీ నేత విజయ్ సిన్హాపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆయన కారుపై రాళ్లు, చెప్పులు విసిరారు, ఆవు పేడ చల్లారు. ఆర్జేడీ గూండాలు తనపై దాడి చేస్తారు అని ఆరోపించారు డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ కు షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. ఇందులో సురేష్ రైనాకు చెందిన 6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. శబరిమల బంగారు తాపడాల వ్యవహారం కలకలం సృష్టిస్తున్న వేళ మరో ప్రముఖ ఆలయంలో ఇదే తరహా వివాదం చర్చనీయాంశంగా మారింది. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బలుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. బంగారు, వెండి బలుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని 8 గంటల పాటు విచారించారు. ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. న్యూయార్క్ మేయర్గా జెహ్రాన్ మబ్దానీ విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. మబ్దానీ దెబ్బకు న్యూయార్క్ నగరం కమ్యూనిస్టు క్యూబా, సోషలిస్ట్ వెనజులాలా మారుతుందని విమర్శలు గుప్పించారు. ఈ నగర ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందన్నారు. అధ్యక్ష ఎన్నికలో తన విజయం అమెరికాలో సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించిందని, న్యూయార్క్ ఫలితంతో ఆ సార్వభౌమత్వాన్ని కొద్దిమేర కోల్పోయామన్నారు ట్రంప్. మయామి నగరంలో నిర్వహించిన అమెరికా బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడారు. థాయిలాండ్ లో జరుగుతున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలో హైడ్రామా జరిగింది. హోస్ట్ నేషన్ కు ఓ అధికారికి మెక్సికో భామకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం బహిరంగ క్షమాపణలకు దారితీసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో భాగంగా మిస్ మెక్సికో ఫాతిమా జోష్ ఒక షూట్ కు హాజరు కాలేదు. మిస్ యూనివర్స్ థాయిలాండ్ నేషనల్ డైరెక్టర్ నవాద్ ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివి తక్కువ వ్యక్తి అని అర్థం వచ్చేలా నిందించారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఫాతిమాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన పోటీదారులు వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఈ వ్యవహారం ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. నవాద్ పై విమర్శలు వ్యక్తమవడంతో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పవలసి వచ్చింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత 2 రోజులుగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ 430 రూపాయలు పెరిగి 1,21,910 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 111,750 రూపాయలకు చేరింది. ఇక వెండి కిలో 1,64,000గా ఉంది. యుఎస్లో సుదీర్ఘమైన ప్రభుత్వ షట్డౌన్తో ఆర్థిక అనిశ్చితి, డాలర్ ఇండెక్స్ 0.29% తగ్గి 99.97కు పడిపోవటం వంటివి బంగారం, వెండి ధరలు అటు ఇటు ఊగిసలాడటానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కంగారులు చతికిలపడ్డారు. లక్ష్య ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన మహిళల క్రికెట్ జట్టు సభ్యులను అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
3 మ్యాచ్లు ఓడిపోయినా గొప్ప పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లి ఫైనల్స్లో గెలిచి విశ్వ విజేతగా అవతరించడంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత మహిళల క్రికెట్ జట్టును సమున్నత శిఖరాలకు చేర్చారని కొనియాడారు. ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెటర్లు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును కలిశారు. ఈ సందర్భంగా టీం జెర్సీని బహుమతిగా అందజేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.